కాసేపట్లో గాంధీభవన్లో పీఏసీ సమావేశం. హాజరు కాన సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ, అమరావతి నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మర దర్యాప్తు, కాసేపట్లో సిట్ ఎదుట హాజరు కానున్న ఈటెల. గద్వాల సర్వేయర్ హత్య కేసులో సంచలన విషయాలు. 5 సార్లు తేజేశ్వర్పై భార్య హత్యాయత్నం. వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నేను గోలివాడ ప్రసన్న కుమార్. అప్ ఫ్రెండ్ న్యూస్కు స్వాగతం. ముందుగా బ్రేకింగ్ న్యూస్కు వెళ్దాం. కాసేపట్లో హైదరాబాద్ గాంధీభవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మధ్యాహ్నం పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం, ఆ తర్వాత టీపీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల భేటీ జరగనుంది. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాలు అందజేస్తారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశ అజెండాను గాంధీభవన్ సిబ్బంది సిద్ధం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వం 1.5 కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై చర్చలు జరగనున్నట్టు తెలుస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత అజెండాగా గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇరు కమిటీల సభ్యులుగా పాల్గొనున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి సాంకేతికంగా ఇబ్బందులు ఏర్పడితే పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చే అంశంపైన చర్చించి విధానపర నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ నేత కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో రేగిన వివాదంపై విచారణకు కమిటీని ఇస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. లెనిన్, చెప్పండి, గాంధీభవన్లో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం గురించి వివరాలు. ప్రసన్న, కాసేపట్లో గాంధీభవన్ లో పిఎస్సి సమావేశం హాజరు కానున్న ఈ సమావేశానికి అయితే ముఖ్య అతిథిగా సీఎం హాజరవుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే అనుసరించాల్సిన వ్యూహంపై అయితే చర్చ జరగనున్నటువంటి సమాచారం. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై అయితే చర్చ జరగనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 1.5 కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై అయితే ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే కాసేపట్లో ఏదైతే హైదరాబాద్ గాంధీభవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అయితే జరుగుతున్న నేపథ్యంలో పలు అనేక అంశాలపైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఏదైతే చూసుకున్నట్లయితే గతంలో ఎస్సీ వర్గీకరణ అంశమైనా లేకుంటే బీసీ కులగణన పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉన్నది. ఏదైతే బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్ అమలు చేయడానికి ఒకవేళ సాధ్యం కాకపోతే తదనంగా ఒకవేళ బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే వాటా కింద 42% రానున్న స్థానిక ఎలక్షన్స్ లో ఇవ్వడానికి కాంగ్రెస్ అయితే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చే అవకాశం పైన చర్చించి ఏదైతే విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏదైతే కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ నేత కొండమురళి చేసిన వ్యాఖ్యలతో రేగిన వివాదం పైన కూడా విచారణ కమిటీ ఏర్పాటు చేసే యోచనలో టీపీసీసీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైతే
పిఎస్సి సమావేశం తర్వాత కొండమర్లి వివాదంపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని స్పష్టత రానున్నట్లు తెలుస్తుంది. అదే మనం చూసుకున్నట్లయితే ఏదైతే స్థానిక ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రధానంగా ఏదైతే ఎన్నికల వ్యూహం పైన, అలానే బీసీలకు సంబంధించిన అంశాలపైన, ఎస్సీలకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా సీఎం ఏదైతే ఉన్న కమిటీతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. దీనికి ముఖ్య అతిథిగా మరొకరు ఏదైతే కాంగ్రెస్ ఏదైతే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నాగరాజన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ లెనిన్. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, మళ్లీ విడత చేపట్టాల్సిన ల్యాండ్ పూలింగ్ వంటివి మంత్రివర్గం ముందుకు చర్చకు రానున్నాయి. అమరావతి భవన సముదాయాల నిర్మాణంపై గతంలో సిఆర్డీఏ ఆమోదించిన ప్రతిపాదనలకు ఈ సందర్భంగా మంత్రివర్గం పచ్చజెండా ఊపనుంది. రాష్ట్రంలో పలు సంసదలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేబినెట్లో చర్చ జరగనుంది. అలాగే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అందజేసిన పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనల విలువ 28,546 కోట్ల రూపాయలు కాగా రాష్ట్రంలో భారీ పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు కావడంతో వీటిని ఇదివరకే ఎస్ఐపిబి ఆమోదించింది. మంత్రివర్గం తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఇక విశాఖపట్నంలో ఐటీ సంస్థల ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించనుంది. కాగ్నిజెంట్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇదిలా ఉంటే ఇవాళ ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కూడా జరగనుంది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సోమవారం రాజధాని అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ విషయంపై మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. కాన్సెప్ట్ లో మాత్రం ఏపీ కేబినెట్ భేటీ కానుకోవచ్చు. వెలగపూడి సచివాలయంలో ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మాత్రము రాజధాని అమరావతి నిర్మాణంపై మరియు రాష్ట్రం ఏర్పడి సంవత్సర కాలం ఏర్పడిన నేపథ్యంలో మాత్రం దానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మాత్రం ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరగనుంది. అంతేకాకుండా మంత్రులతోటి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయము, మళ్ళీ విడత చేపట్టిన దాని మీద మాత్రం పూర్తిగా మంత్రిమండలితో సమక్షం చేయనుంది. అంతేకాకుండా ఒకటి తీసుకోవచ్చు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో
ఈ సంవత్సరం జరిగిన అభివృద్ధి మీద చర్చలు, అంతేకాకుండా మాత్రం రానున్న 4 సంవత్సరాల వ్యవధిలో రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ఏ విధంగా తీసుకురావాలి, ప్రజలకు ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలు అందే విధంగా ముందుకెళ్లాలి, వీటి మీద చర్చించబడుతున్నాయి. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం కూడా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మాత్రము రాష్ట్రంలో వచ్చేసి 20 లక్షల ఉద్యోగాల కోసం మంత్రి మండలి కూర్చొని మాత్రము సబ్ కమిటీ పెట్టుకొని 20 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేయాలి, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగాలు ఇస్తే ఏ విధంగా ముందుకెళ్లే నేపథ్యంలో దీని మాత్రం మంత్రి మండలి ఈ రోజు క్యాబినెట్ లో చర్చ అవకాశం ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ సుధాకర్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. తాజాగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు నోటీసులు ఇచ్చింది. దీంతో కాసేపట్లో సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు ఈటెల రాజేందర్. ఈ కేసులో సాక్షిగా ఈటెల రాజేందర్ను ప్రశ్నించనుంది సిట్. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి స్టేట్మెంట్తో పాటు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు రికార్డు చేశారు. గతంలో రివ్యూ కమిటీ సభ్యులుగా శాంతికుమారి, రఘునందన్ ఉన్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీ చైర్పర్సన్గా ఉన్న శాంతికుమారి డిఓటీకి పంపించారు. ఇప్పటికే రివ్యూ కమిటీలో ఉన్న ఐపీఎస్ అధికారులు జితేందర్, అనిల్ కుమార్ వాంగ్మూలాలను సిట్ రికార్డు చేసింది. ఫోన్ ట్యాపింగ్ సమయంలో 2 నెలలకొకసారి రివ్యూ కమిటీకి ప్రభాకర్ రావు ఫోన్ నెంబర్ల లిస్టు ఇచ్చినట్లు సిట్ అధికారులు తమ ఇంటరాగేషన్లో గుర్తించారు. గత సాధారణ ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో లిస్టును రివ్యూ కమిటీ కన్ఫర్మ్ చేయగా 2023 నవంబర్లో 618 ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీ ద్వారానే ప్రభాకర్ రావు పంపించినట్లు ఐడెంటిఫై చేశారు. కాగా ఈ 618 ఫోన్ నెంబర్ల వ్యవహారంపైనే సిట్ అధికారులు స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ప్రసన్న, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అయితే సిట్ ముందుకు హాజరుగానున్నారు. గత ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ ఫోన్ ట్యాప్ అయిందనే నేపథ్యంలో సిట్ అయితే గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈటెలకైతే నోటీసులు ఇచ్చి సిట్ ముందు హాజరు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం అయితే చోటు తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ సీఎస్ శాంతికుమారి, సాధారణ పరిపాలక ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావును విచారించారు. వారిద్దరి నుంచి కీలక సమాచారం రాబట్టి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిబంధనల ప్రకారం ఇండియన్ టెలికాం యాక్ట్ 1885 సెక్షన్ 5 అప్లిక్ 2 కింద ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయాలంటే రాష్ట్ర హోం కార్యదర్శి లేదా డీజీపీ నుంచి అధికారిక అనుమతి తప్పనిసరి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ విభాగం నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ట్యాప్ చేయాలనుకున్న ఫోన్ నెంబర్ల జాబితాను ముందుగా ఒక రివ్యూ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాతే అనుమతి కోసం కేంద్రానికి అదే ప్రతిపాదనలు పంపిస్తారు. గత ఎన్నికల సమయంలో ప్రభాకర్ రావు నేతృత్వంలో రాష్ట్ర ప్రత్యేక నిఘా విభాగం సుమారు 618 ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసేందుకు రివ్యూ కమిటీ ప్రతిపాదించినట్లయితే సమాచారం. అప్పట్లో ప్రభుత్వ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శాంతికుమారి ఆ జాబితాను టెలికాం అనుమతుల నిమిత్తం డాట్ కు పంపారని సిట్ దర్యాప్తులో వెళ్ళినట్లు విశ్వనీయ సమాచార వర్గం సమాచారం. అయితే ఏదైతే ఫోన్ ట్యాప్ వ్యవహారం సంబంధించి ఏదైతే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారో ఇప్పటికే దాదాపు అటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కొందరు నేతల నుంచి అయితే సిట్ విచారణ చేస్తున్నది. అలానే గతంలో ఎవరెవరైతే దీనిలో ఉన్నటువంటి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి
కొంతమంది ఫోన్ల నెంబర్లను, అలానే ఏదైతే జర్నలిస్టులకు సంబంధించి కొన్ని ఏదైతే కీలకంగా ఉన్నటువంటి ఏదైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డాటాను ఎలా చేశారని చెప్పేసి కూడా సిట్ అయితే విచారిస్తుంది. అయితే దాదాపు హార్డ్ డిస్క్లను కూడా ఎన్ని అది దుర్వినియోగం చేశారో అసలు ఎట్లా జరిగింది అనే దానిపైన అయితే సిట్ అయితే ముమ్మరం చేస్తుంది. ప్రసన్న. థ్యాంక్ యూ లెనిన్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆయుష్ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. కడుపు నొప్పితో ఆయుష్ ఆసుపత్రిలో ఓ మహిళ అడ్మిట్ అయ్యారు. అయితే శస్త్రచికిత్స అనంతరం గర్భ సంచి తొలగించారు డాక్టర్లు. వైద్యం వికటించడంతో మహిళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇది గమనించిన బంధువులు ఆమెను హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయుష్ ఆసుపత్రి యాజమాన్యంపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మండిపడుతున్నారు. ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు. మన గర్భసంచి యూట్రస్ రిమూవల్ చేసినప్పుడు నిర్లక్ష్యమైన డాక్టర్, చాతగాని డాక్టర్, పనిరాని డాక్టర్, యూరినరీ బ్లాడర్, మూత్రాశయం ఏదైతే ఉందో దానికి 3 హోల్స్ పెట్టాడు. 3 హోల్స్ పెడితే యూరిన్ ఒక 1 వీక్ తర్వాత మాకేమైంది చూస్తే యూరిన్ లీక్ అవుతూనే ఉంది, కంట్రోల్ కావట్లేదు. ఎందుకంటే మాకేం తిరగట్లేదు, ఇట్నే అవుతుంది అని చెప్పి దబాయించాడు. నేను తిరిగిన హాస్పిటల్ లేదు, అక్కడ ఇక్కడ తిరిగి లాస్ట్ యశోదకి వెళ్తే వాళ్ళు ఏంటి ఏమన్నారు, ఓకే బాబు మీ దానికి హోల్స్ పడ్డాయి, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, కాంప్లికేటెడ్, ఇలా చేస్తేనే మీ అమ్మ ఉంటుంది అని చెప్పేసి చెప్తే మేము ఇక్కడికి వస్తే మాకు సంబంధం లేదు, మిమ్మల్ని ఎవడు బొమ్మన్నాడు, మేము చెప్పిన హాస్పిటల్ పోవాలి, నువ్వెవడవే, మీకెందుకు గట్టిస్తాం, ఇంత నిర్లక్ష్యమా ఒక డాక్టర్ కి? ఇలాంటి వాళ్ళకి లైసెన్స్ ఎందుకు ఇస్తారు? అసలు ఎందుకు చేస్తారు? జనాలు ఎందుకు బతక ఉండాలా? ఆపరేషన్ లో వచ్చామా, డబ్బులు అయిందా, ఆపరేషన్ చేసేసి ఏదో కోసేసాం, కూరగాయలు కోసినట్టు కోసి పక్కన పడేసి వెళ్ళిపోవడం, ఒక చూసుకోవడం లేదు, ఏమీ లేదు. చూడండి ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒకటి చూడండి, చేస్తే ఏం చేసుకుంటే చేసుకోండి బండి, మీ ఇష్టం, నేను చేయను, ఏం చేస్తారో చేసుకోండి. ఏంటి ఇదేనా? ఇది ఒకటే కాదు, ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి, మా ఊర్లో చాలా జరిగాయి. ఏదో మా బుద్ధి తక్కువై ఉన్నారు, ఇక్కడే ఉంటారు కదా అని చెప్పి మేము వస్తే నా కాలేజ్ మానుకొని 1 నెల పాటు మా అమ్మ 3 నెలలు ఒక ఆడమనిషి యూరినరీ పైప్ వేసుకొని 3 నెలలు అలాగే కూర్చుంది. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. వాడికి చిన్న చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏం చేస్తారో పొగరుగా ఏం చేస్తారో చేసుకోండి, దిక్కున్న చెట్టు చెప్పుకోండి, పెట్టుకోప పోలీస్ కేసు. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే, అందుకే ఇలాంటి వాళ్ళని లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి, ఈ హాస్పిటల్ వెంటనే రద్దు చేయాలి, ఇలాంటి వాళ్ళకి లైసెన్స్ ఇవ్వకూడదు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆయుష్ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. కడుపు నొప్పితో ఆయుష్ ఆసుపత్రిలో ఓ మహిళ అడ్మిట్ అయ్యారు. అయితే శస్త్రచికిత్స అనంతరం గర్భ సంచి తొలగించారు డాక్టర్లు. వైద్యం వికటించడంతో మహిళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇది గమనించిన బంధువులు ఆమెను హుటాహుటిన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయుష్ ఆసుపత్రి యాజమాన్యంపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మండిపడుతున్నారు. ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం బ్యూరో సుధాకర్ అందిస్తారు. సుధాకర్ చెప్పండి.
ప్రశ్న కూడా చూసుకోవచ్చు. మహబాద్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మాత్రము కడుపు నొప్పితో వెళ్ళిన మహిళను మాత్రము ఆసుపత్రి సిబ్బంది చికిత్స ఇచ్చిన తర్వాత మాత్రము ఆ చికిత్స వికటించి మాత్రం ఆసుపత్రికి సంబంధించిన ఆసుపత్రికి వెళ్ళిన మహిళకు మాత్రము చికిత్స చేసిన తర్వాత మాత్రము పరిస్థితి విషయంగా మారినవచ్చు. దీని తర్వాత చూస్తుంటే మాత్రము అక్కడ చికిత్స చేసిన తర్వాత ఆ మహిళకు కడుపు నొప్పి ఎక్కువ రావడంతో మాత్రము మహబాద్ పట్టణం నుంచి వెళ్ళి మాత్రము అపోలో హాస్పిటల్ హైదరాబాద్ తరలించడం జరిగింది. ఇక్కడ తరలించిన తర్వాత మాత్రము వైద్యులు టెస్టులు మొత్తం చేసిన తర్వాత మాత్రము ఆపరేషన్ ఎవరు చేశారో ఈ ఆపరేషన్ వికటించి ఆమెకు ప్రాణాపాయ స్థితి నిలుస్తుంది. ఖచ్చితంగా మరోసారి ఆపరేషన్ చేయాలని చెప్పి వైద్యులు చెప్పడం. ఈ నేపథ్యంలో మాత్రం కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మహబాద్ పట్టణ కేంద్రానికి వెళ్ళి ఏ ఆసుపత్రి అంటే ఈ ఆయుష్ హాస్పిటల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఆసుపత్రి సిబ్బందిని అడగడం జరిగింది. అయితే మొదటగా మాత్రము ఎవరి ఆపరేషన్ చేశారో చికిత్స చేశారో అతన్ని అడగగా మాత్రము వైద్యానికి సంబంధించిన పూర్తి డబ్బులు నేనే కేటాయిస్తాను, మీరు మళ్ళీ శస్త్రచికిత్స చేయించుకొని చెప్పడం జరిగింది. తర్వాత ఈడికొచ్చి మళ్ళీ రెండోసారి వినత నేను మీకు డబ్బులు ఇవ్వని ఏమి ఇవ్వను, మీరు ఏం చేసుకున్నారో చేసుకోండి అంటూ మాత్రం సదరు డాక్టర్ వచ్చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది. ఏదైనా చూసుకోవచ్చు గతంలో కూడా ఇదే ఆసుపత్రిలో సుమారు 6-7 పేషెంట్లు కూడా ఇటువంటి శస్త్రచికిత్స నుంచి మాత్రము వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో నేర్పడం కనుకుంది. ఇంత జరుగుతున్న మహబాద్ పట్టణ కేంద్రంలో మాత్రం వైద్య శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వేస్తున్నారు. ఒకటి ఇక్కడ 2 కాదు సుమారు 6-7 సార్లు ఇటువంటి వైద్యం వికటించి కొంతమంది ప్రాణాపాయ స్థితికి తర్వాత కూడా జిల్లా స్థాయి అధికారులు కానీ వైద్య శాఖ అధికారులు కానీ ఎందుకు ఈ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవడం మాత్రం అక్కడ బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఏది ఏమైనా హాస్పిటల్ పరీక్షను రద్దు చేయాలి, ఖచ్చితంగా ఆసుపత్రి శస్త్రచికిత్స చేసిన వైద్యం మీద కేసు చేయాలి, మాకు ఖచ్చితంగా నష్టపరిహారం మాత్రం బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన దిగారు. గుర్తు ప్రసన్న. థ్యాంక్ యూ సుధాకర్.